గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి మరణంపై రాజకీయ దుమారం రేగుతుంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వల్లే ఆమె చనిపోయిందంటుంది వైసీపీ. టీడీపీ, జనసేనల సోషల్ మీడియా విభాగాలే ఆమె మరణానికి బాధ్యులని ఆరోపిస్తుంది. మరోవైపు గీతాంజలి మరణ వార్త విని సీఎం జగన్ చలించిపోయారు. పిల్లల చదువుకు ఆమె కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సాయం అందించారు. గుంటూరు జిల్లా తెనాలి గీతాంజలి స్వస్థలం. ఆమె భర్త స్థానికంగా గోల్డ్ స్మిత్ గా పనిచేస్తున్నారు. వారికి 2 పిల్లలు. ఈ నెల 4న జగనన్న కాలనీ ఇళ్ల పట్టాల శాశ్వత రిజిస్ట్రేషన్ల కార్యక్రమం జరిగింది. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమంలో గీతాంజలి అనే మహిళ ప్రభుత్వానికి అనుకూలంగా కామెంట్లు చేసింది. ఇంటి పట్టాతో పాటు అనేక ప్రభుత్వ పథకాలు తనకు అందుతున్నాయని ఆనందంతో మాట్లాడింది. దీంతో ఒక్కసారిగా ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ప్రభుత్వానికి అత్యుత్సాహంగా మద్దతు పలికావంటూ ట్రోలర్స్ చేసిన కామెంట్లపై తీవ్ర మనస్తాపం చెందింది. ఈ నెల 7న తెనాలి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు కింద పడే ప్రయత్నం చేసింది గీతాంజలి. ఈ క్రమంలో ఆమె తలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఈ నెల 11న చనిపోయింది గీతాంజలి. వరుసబెట్టి ఫోన్ కాల్స్, మెసేజ్లతో తన భార్య ఎంతో బాధపడిందన్నారు భర్త. అయితే గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన సోషల్ మీడియా విభాగం చేసిన కామెంట్లే కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. తనకు కలిగిన ప్రభుత్వ లబ్ధి పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేయడమే తప్ప అని ప్రశ్నించారు. వాళ్లు చేసిన అసభ్య కామెంట్లే ఆమె ప్రాణాలు తీశాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇలాంటి దారుణమైన నీతిమాలిన రాజకీయాలు చేస్తూ మహిళల్ని ప్రాణాలనే మీరు పణంగా తీసుకుంటే ఇది చాలా దుర్మార్గమైన చర్యగా కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా మీకు బుద్ధి చెప్పడానికి చాలా టైం దగ్గరకు పడింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. గీతాంజలి ఆత్మహత్య ఘటనపై చలించిపోయారు సీఎం జగన్. ఆమె కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆమె పిల్లలు, కుటుంబ బాగోగుల కోసం 20 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు సీఎం జగన్. మరోవైపు గీతాంజలి మృతిపై వైసీపీ ఆరోపణలను ఖండించాయి టీడీపీ, జనసేన.